నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ విషయంలోకి వెళ్తే వైసీపీలంతా ఆఫ్ నాలెడ్జీ గాళ్ళు ఉన్నారు. కనీసం చట్టాలు తెలియకుండా ఉన్నటువంటి వ్యక్తులు కేవలం బోల్ట్గా అంటే ఏదో ఇది మాట్లాడాలి, ఇది మన చేత మాట్లాడిస్తున్నారని చెప్పి వైసీపీ ఆఫీస్ నుంచి ఒక స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ మాట్లాడుతుంటారు. మీ అందరూ తెలుసు, మన రాష్ట్రంలో సీదిరి అప్పలరాజు కేసు, అట్లాగే తెలంగాణలో లింగంనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ చేసి ఒక అమ్మాయి చనిపోయింది. ఈ రెండు కేసుల్ని కంపేర్ చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? లింగంనేని రమేష్ గారిని అరెస్ట్ చేస్తారా? నాకు అర్థం కావట్లా. అసలు యాక్సిడెంట్ జరిగింది ఎక్కడ? తెలంగాణ స్టేట్లో. తెలంగాణలో అక్కడ ఒక ప్రభుత్వం ఉంది, అది ఒక సపరేట్ స్టేటు, వాళ్ళకంటూ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. ఇది కూడా తెలియకుండా మీరు ఏదో మీడియా ముందుకు వచ్చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. సరే, ఇప్పుడు సీదిరి అప్పలరాజు కేసుని, లింగంనేని రమేష్ కుమారుడి కేసుని రెండింటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒక జగన్మోహన్ రెడ్డి ఆని ముత్యం పేటీఎం గారు ఒకడు మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడిన తర్వాత ఆ వీడియోకి మనం కౌంటర్ ఇద్దాం. ఫస్ట్ మనోడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఇప్పుడు హైదరాబాద్లో కూడా యాక్సిడెంట్ జరిగింది, జనసేన నాయకుడి వాళ్ళ అబ్బాయి. సో ఇప్పుడు జనసేన నాయకుడు కూడా క్రిమినలేనా? యాక్సిడెంట్లో చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్తున్నారు? సో ఇక నుంచి లింగంనేని రమేష్ గారిని కలిస్తే ఒక క్రిమినల్ ని కలిసినట్టే అంటాం. కరెక్టేనా? మరి మీరు చేశారు కదా సీదిరి అప్పలరాజు దగ్గర రాజకీయం, పనికి మాలిన రాజకీయం. సేమ్ ఇన్సిడెంట్. ఆయన కనీసం బండితో గుద్దాడు, ఈయన కారుతోనే ఎక్కించేసి తప్పేశాడు. సో చెప్పండి, మరి దీన్ని కూడా రాజకీయం చేయాలి కదా. ఈ న్యూస్ ఛానల్స్ ఇవన్నీ ఎడిపోయినాయి. ప్రతిదీ రాజకీయం చేసుకుంటూ, రోత చేసుకుంటూ ఏం మనుషులే. ఇక్కడ లింగంనేని రమేష్ గారి తప్పు, లింగంనేని రమేష్ గారు వాళ్ళ అబ్బాయి తప్పు. సో లింగంనేని రమేష్ గారిని తప్పు పట్టడం అనేది మంది తప్పు. సేమ్ సీదిరి అప్పలరాజు గారిని తప్పు పట్టడం కూడా మందే తప్పు. ఓకే, మనోడు ఏం చెప్పాడు? లింగంనేని రమేష్ గారిది తప్పు కాదు, వాళ్ళ కొడుకు తప్పు. ఇక్కడ ఓకే, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు కేసులు కంపేర్ చేద్దాం. తెలంగాణలో జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి మనం మాట్లాడదాం. తెలంగాణలో లింగంనేని రమేష్ గారి కొడుకు ఒక ఖరీదైనటువంటి లగ్జరీ కారులో అతను ప్రయాణం చేస్తా ఎక్కడో ఒక సాధారణమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక మహిళ రోడ్డు దాటి అవతల వైపు అంటే తన డ్యూటీ నిమిత్తం మధ్యాహ్నం భోజనం చేద్దామని అక్కడికి వెళ్ళి తినేసి మళ్ళీ డ్యూటీకి వచ్చే క్రమంలో ఇతను ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల కారు గుద్దటంతో ఆ అమ్మాయికి దెబ్బలు తగిలాయి. మరి అతను ఏం చేశాడు? అదే కారులో ఆ అమ్మాయిని తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అయితే సీరియస్ దెబ్బలు తగలటం వల్ల, గట్టిగా దెబ్బలు తగలటం వల్ల ఆ అమ్మాయి చనిపోయింది. తర్వాత అతను ఏం చేశాడు? పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఆ కారు అది అక్కడ హ్యాండ్ ఓవర్ చేశాడు. సో అతనికి పోలీసులు ఏం చేశారు? ఎఫ్ఐఆర్ నమోదు చేసి అతనికి బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేశారు. అంటే డ్రంక్ చేసి ఉన్నాడా లేదా అని చేశారు. కానీ అతనికి బ్రీత్ అనాలిసిస్లో అతను ఎటువంటి డ్రంక్ చేయలేదు, సున్నా చూపించింది. అంటే అతను మద్యం అయితే సేవించలేదు, మరి లేకపోతే మరే ఇతర గంజాయి లాంటి పదార్థాలు ఏం తీసుకోలేదు. కేవలం అతని కారు మాత్రమే ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఇది సో అక్కడ జరిగింది. తను ఏం చేశారు? అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి కేసు నమోదు చేసి కారు అక్కడ స్టేషన్లో పెట్టేసి అతను పంపించేశారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లింగంనేని రమేష్ గారి కొడుకు విషయం జరిగినటువంటి విషయం. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించలేదు, ఎక్కడా కూడా నేను డ్రైవింగ్ చేయలేదు, మా డ్రైవర్ డ్రైవ్ చేశాడని చెప్పి డ్రైవర్ తీసుకురాలేదు. అట్లాగే మరి ఎక్కడా కూడా అతనికి అంటే యాక్సిడెంట్ అయినటువంటి ఆ అమ్మాయికి దెబ్బలు తగిలినటువంటి అమ్మాయిని అక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు. సో ఈ మూడు వీటిల్లో ఈ పర్పస్లో ఇది ఒక యాక్సిడెంటల్గా ప్రమాదశాస్త్ర జరిగినటువంటి ప్రమాదం. ఓకే, సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో పోద్దాం. సీదిరి అప్పలరాజు కొడుకు విషయంలో కూడా అది ప్రమాదశాస్త్ర జరిగింది. అతని వ్యక్తిగత కక్షలు పెట్టుకొని జరగలేదు. కానీ ఇక్కడ సీదిరి అప్పలరాజు కొడుకు మైనర్ బాలుడు, కానీ లింగంనేని రమేష్ కొడుకు 21 సంవత్సరం మేజర్. ఇద్దరు కంపేర్ చేసుకోండి. సరే, ఇప్పుడు చట్టాలలోకి వచ్చాక ముందు సీదిరి అప్పలరాజు కేసు, వాళ్ళ కొడుకు ఏం జరిగింది మనందరూ తెలుసు. ఆ విషయం ఒకసారి రివైజ్ చేసుకున్నాం. ఏంటి? సీదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాల నిండిన ఒక మైనర్. అతను బైక్ వేసుకొని వెళ్ళాడు. బైక్ వేసుకొని వెళ్ళిన తర్వాత స్పీడ్గా రోడ్డు మీద ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో అక్కడ గొర్రెల కాపరి దానయ్య అనేటువంటి వ్యక్తి అతన్ని గుద్ది అతను అక్కడ రోడ్డు పక్కన పడిపోయాడు. ఇతను కనీసం అతన్ని బండి మీద ఎక్కించుకోనో లేకపోతే 108 అంబులెన్స్ తీసుకెళ్ళో ఒక హాస్పిటల్లో జాయిన్ చేసో కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ చేశాడంటే అది ఫస్ట్ ఎయిడ్ చేయలేదు.
సో ఒకటి ఇందులో సెక్షన్స్ మైనర్ బాలుడు ఒకటి, రెండవది ర్యాష్ డ్రైవింగ్ చేసి బండి గుద్ది అతను ప్రాణాపాయ స్థితిలో ఉంటే కనీసం అతనికి ప్రాథమిక చికిత్స చేయకుండా, అతన్ని అవసరమైతే హాస్పిటల్లో జాయిన్ చేయకుండా అక్కడ వదిలేసేసి అతను వెళ్ళిపోయాడు. సరే ఎవరో చూసి 108కి ఫోన్ చేశారు, అతను వచ్చేలోపు అతను చనిపోయాడు, స్పాట్ డెడ్ అని తెలిసిపోయింది. ఇక ఇక్కడతోటి ఇందులో కూడా ఇంతవరకు జరిగి ఉంటే సీదిరి అప్పలరాజు గారు మైనర్ బాలుడికి బైక్ ఇచ్చినందుకు కేసులు ఉంటాయి, అలాగే బండి తోలినందుకు అతన్ని, కానీ ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని అక్కడ వదిలేసి వెళ్ళాడు ఇక్కడ. సో రెండింటిని కంపేర్ చేసుకోండి, అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటో మీరు కరెక్ట్ క్లారిటీగా చూసుకుంటే ఎవరిది తప్పు ఏంటనేది, ఎవరి మీద కేసులు నమోదు చేయాలని చూడాలి. ఓకేనా? తర్వాత సీదిరి అప్పలరాజు కొడుకు ఇంటికి వచ్చేసి నాన్నకు చెప్పాడు. నాన్న ఏం చేయాలి, అరే తప్పురా, ఇది మనం ప్రజల కోసం పనిచేసాడన్న ప్రజాప్రతినిధిలో నువ్వు బండి తోలటం తప్పు, అతన్ని గుద్దిన తర్వాత అతనికి 108కి ఫోన్ చేసి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము కారు పంపించేవాళ్ళమే, ఆ కారులో అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటే అది వేరేగా ఉండేది, అలా కూడా చేయకుండా వదిలేసి రావడం తప్పు అని చెప్పాల్సింది పోనిచ్చి అతను ఏం చేశాడు, తన కొడుకు బండి డ్రైవింగ్ తోలితే తన కొడుకు ప్లేస్లో లేదు మా ఇంకొక అతను అంటే మన దగ్గర పనిచేసేటువంటి ఒక అభంసబంతులైనటువంటి ఒక కుర్రాన్ని అందులో ఇరికించి ఇతను బైక్ తోలాడు, ఇతను బండి తోలాడు, ఇతను ర్యాష్ డ్రైవింగ్ చేయటం వల్ల అతను బండి తగలటంతో అతను చనిపోయాడు. అతనికి 22 సంవత్సరాలు ఉండటంతో బండి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టి స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నమాట వాస్తవ విషయమే. సో ఇక్కడ ఏదైతే లింగంనేని రమేష్ కొడుకు స్టేషన్ బెయిల్ తెచ్చుకున్నాడు, ఎవడైతే సీదిరి అప్పలరాజు వాళ్ళ తాలూకా వాడు దొంగ కేసును ఎత్తినేస్తున్న అతను, ఇద్దరు మేజర్ కావడంతో వీళ్ళిద్దరి మీద కూడా మనకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ ఇక్కడ కథ ఎక్కడ తెలిసింది, తర్వాత సీసీ ఫుటేజ్లు అన్ని పరిశీలించినప్పుడు ఎవరైతే నేనే బండి తోలి అంటే యాక్సిడెంట్ జరిగింది అని ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఈ బండి మీద కానీ, బండి వెనకాల కానీ, బండి దగ్గర కానీ, సమీపంలో ఎక్కడా లేడు అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. అంటే సాక్ష్యాలు తారుమారు చేశాడు. ఈ సాక్ష్యాలు తారుమారు చేసి తన కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఇప్పుడు ఈ రెండు కేసుల్ని కంపేర్ చేసుకుంటే ఇంత క్లియర్ కట్ కనపడుతున్నప్పటికీ కూడా సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. అసలు కొంచెమైనా మనం ఏం మాట్లాడుతున్నాం, ఇది ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మన మొహం మీద ఊస్తారని ఎగితే జ్ఞానం లేదా? ఇక్కడ లింగంనేని రమేష్ కొడుకు మేజర్, కానీ సీదిరి అప్పలరాజు కొడుకు మైనర్. ఒకటి యాక్సిడెంట్ జరిగినమ్మితే ఏదైతే ఇతను యాక్సిడెంట్ జరిగినటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళిన మాట వాస్తవం, ఇతను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా రోడ్డు మీద వదిలేసిన మాట వాస్తవం. ఇతను నేరుగా ఆ పర్సన్ హాస్పిటల్లో జాయిన్ చేసి అతనికి కావాల్సిన ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసిన ఆ అమ్మాయి సీరియస్గా ఇంజ్యూర్ అవ్వటం వల్ల చనిపోయిన మాట వాస్తవం. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయించుకొని పోలీసుల సిస్టమ్ ప్రకారం బెనలైజర్ జరిపించుకున్న తర్వాత అతను ఎటువంటి ఆల్కహాల్ కానీ ఎటువంటి గాంజా కానీ తీసుకోలేదని పోలీసులు ధృవీకరించుకున్న తర్వాతే అతన్ని కారు అక్కడ పెట్టేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ సీదిరి అప్పలరాజు కొడుకు ఏం చేశాడు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ తండ్రి ఏం చేశాడు, సాక్ష్యాలు తారుమారు చేసి ఇంకొక వ్యక్తిని అందులోకి దింపి అతనికి 22 సంవత్సరాలు కావడంతో అతనికి స్టేషన్ బెయిల్, అంటే పోలీసుల్ని తప్పుదోవ పట్టించిన మాట 100% నిజం. ఇక్కడ పోలీసులను ఎక్కడ తప్పుదోవ పట్టించలా, డైరెక్ట్గా వచ్చాడు. అతను ఏదైతే జరిగినటువంటి విషయాన్ని పోలీసులకు చెప్పాడు. పోలీసుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు, బ్రీత్ అనలైజర్ టెస్ట్ జరుపుకున్నారు. అతను ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదని డిసైడ్ చేసిన తర్వాత ఆ తర్వాతే అతని మీద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. సీదిరి అప్పలరాజు కొడుకు కూడా మేజర్ అయ్యి ఉండి సీదిరి అప్పలరాజు కొడుకు కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతను హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తే ఖచ్చితంగా సీదిరి అప్పలరాజు కొడుకు మీద మాత్రమే కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేవాళ్ళు. కానీ ఇక్కడ ఏం చేశాడు, సాక్ష్యాలు తారుమారు చేశాడు. తన కొడుకును కాపాడటం కోసం ఇంకొక వ్యక్తిని తప్పుడు సాక్ష్యాన్ని క్రియేట్ చేశాడు. అరే లింగంనేని రమేష్ కొడుకుది సీదిరి అప్పలరాజు కొడుకుని అసలు ఎట్లా కంపేర్ చేసుకున్నారు మీరు? కనీసం బుర్ర ఆలోచన ఉండాలనా? 18 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి కుర్రాళ్ళకు బైక్ ఇస్తే తల్లిదండ్రులు ఎవరిదైతే బైక్ ఓనర్ ఉన్నాడో ఆ బైక్ ఓనర్ కూడా చట్టరీత్యా నేరస్తులని చట్టం చెప్తున్నప్పటికీ అదన్నీ పక్కన పెట్టేసి సీదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు కాబట్టి లింగంనేని రమేష్ గారు కూడా అరెస్ట్ చేయాలి. సీదిరి అప్పలరాజు గారు క్రిమినల్ అన్నారు కాబట్టి లింగంనేని రమేష్ గారు కూడా క్రిమినల్ అనాలి. ఏందిరా ఈ ఆఫ్ నాలెడ్జీ? కనీసం కోడి బుర్రకున్నంత నాలెడ్జీ కూడా లేదు. మీడియా ముందుకు వచ్చేసి ఏదేదో మాట్లాడుతుంటారు, సొల్లు మాట్లాడతారు. ఇప్పుడు అసలు ఈ 2 కేసులు జరిగింది కూడా 2 రాష్ట్రాలు, సపరేట్ రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్రం, అక్కడ ఒక గవర్నమెంట్ ఉంది, అక్కడ ఒక పాలసీ ఉంది, అక్కడ ఒక విధానం ఉంది. అక్కడ వాళ్ళు ఏదైనా దాంట్లో చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళు తీసుకుంటారు. అవసరమైతే బాధిత కుటుంబాలకి
ఆయన 5 కోట్ల కారు బయటికి తెచ్చుకోవాలి కాబట్టి ఖచ్చితంగా బాధిత కుటుంబాలకి ఏదో ఒకటి చేసి కాంపన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లింగంనేని రమేష్ గారి వాళ్ళ కొడుకు మీద ఉంది, ఆయన మీద కూడా ఉంటుంది. కానీ ఇక్కడ సీదిరి అప్పలరాజు విషయంలో దానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్లో ఉంది. అన్నీ కూడా వాళ్ళ చేతిలో తీసుకొని అధికార మదం, మనకు అధికారంలో ఉంటుందిలే, ఏం కాదులే, అది మనం గతంలో మంత్రిగా చేశాము అని చెప్పేసి అన్ని వాళ్ళు విస్మరించి చట్టానికి అతీతంగా, అంటే చట్టాన్ని పరిగణలో తీసుకోకుండా పనిచేస్తే దీన్ని అసలు మీరు ఎట్లా కంపేర్ చేసుకుంటారు? కనీసం మీ కోడి బుర్రకైన ఆలోచన ఉండాలా? ఏమైనా మాట్లాడితే మేము ఒకటి అడిగాం అదే చేయాలి, లింగంనేని రమేష్ గారిని అరెస్ట్ చేయాలి, ఆయన క్రిమినల్గా చూపించాలి. ఇది మాకేందుకు చెప్తారు? పోయి రేవంత్ రెడ్డి చెప్పండి. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కదా అక్కడ ఉంది, పక్క స్టేటు, మనకు సంబంధం లేదు. పోయి మీ ఎట్లాగా నేను జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, పోయి కలిసి జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని కలిసి ఇట్లా లింగంనేని రమేష్ గారి మీద కేసు నమోదు చేయమని రేవంత్ రెడ్డికి చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వండి. ఇప్పుడు అక్కడ పోయి చంద్రబాబు నాయుడు పెత్తనం చేయడు కదా, అదే మన స్టేట్ కాదు కదా, మన రాష్ట్రంలో జరగలే, అసలు మనకు సంబంధం లేదు, పక్క రాష్ట్రంలో జరిగింది. కాబట్టి పక్క రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ వాళ్ళకు ఉన్నటువంటి దాని కింద వాళ్ళు కేసులు నమోదు చేసుకుంటారు. కనీసం ఈ హాఫ్ నాలెడ్జీ కూడా లేదా, ఈ బుర్ర కూడా లేదా? సీదిరి అప్పలరాజు కేసుకి లింగంనేని రమేష్ కొడుకు కేసుకి అసలు కంపేర్ చేయడానికి ఎక్కడన్నా అక్కడ ఉందా మీకు? ఏదో మాట్లాడాలి, రాజకీయంగా ఒక బురద చల్లాలి, ఏదో ఒకటి చెయ్యాలి. అందులో ఒకటి పెట్టాడు మెసేజ్, కర్మ రిటర్న్. ఏం కర్మ రిటర్న్ రా? అక్కడ ఏం కర్మ రిటర్న్ ఉంది? యాక్సిడెంటల్ జరుగుతాయి. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బాధిత కుటుంబాలకి ఎంతవరకు న్యాయం చేశారు, ఇదే మనం పట్టుకోవాల్సిన పాయింట్. మీలాగా 1,00,000 ఇస్తాం, 1,50,000 ఇస్తాం, కేసు మాఫీ చేసుకోండి, ఆ అమ్మాయి వచ్చి మా ఇంట్లో పని చేయండి, ఏమన్నా పనికొచ్చే మాట్లాడరా? చిల్లర మాటలు మాట్లాడతారు, చిల్లర పంచాయతీ. ఈ రోజులు కూడా దాని కుటుంబానికి మీరు ఏం సెటిల్మెంట్ చేయాల, కనీసం ఆ కుటుంబానికి మీరు ఇదిగో ఇంత ఇస్తాం అని చెప్పి ఒక సెటిల్మెంట్ చేయాల. రేపు లింగంనేని రమేష్ కొడుకు కూడా ఇవ్వకపోతే కారు అక్కడే ఉంటుంది, స్టేషన్లోనే ఉంటుంది. వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తారు. ఫైనల్గా వాళ్ళు బయటికి తెచ్చుకోవాలి, కేసు లేకుండా చూసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ చేసుకుంటారు, ఆ కుటుంబానికి ఏదో ఒక సెటిల్ చేస్తారు. ఈ రోజున మీరు సెటిల్ చేయించుకోండి, దానే కుటుంబానికి ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేయించుకోండి మీకు చేతనైతే. అది చేయకుండా, వాళ్ళకేమి సాయం చేయకుండా, సిగ్గు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని గాలి కొదిలేసి, వాళ్ళ పరిస్థితికి గాలి కొదిలేసి ఈరోజు మీరు చెప్పాల్సింది ఏంటంటే బాధిత కుటుంబానికి ఎంతవరకు న్యాయం చేస్తారో లింగంనేని రమేష్ కుమారుడు లింగంనేని రమేష్ గారికి జనసేన పార్టీ మీద, కూటమి పార్టీ మీద ఒత్తిడి తీసుకురండి. అది కరెక్ట్ పద్ధతి. అంతేగాని అసలు ఆ కేసుకి ఈ కేసుకి నక్కకి నాగలోకి అనుకున్న తేడా ఉంది. కనీసం మీకు తెలియకపోతే మీ దగ్గర ఉన్న అడ్వకేట్లు, ఆ పొన్నవాళ్ళు సుధాకర్ లాంటి వాళ్ళ దగ్గర సలహా తీసుకోమని నేను మీకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తాను.